నమస్తే. రాజకీయం అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది స్త్రీమూర్తులకి ఆటదైపోయింది. అసలుకి ఏం మాట్లాడుతున్నామో ఏం కథో మైకు మన చేతికి వస్తే మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామని చెప్పేసి నోటికి అదుపు లేకుండా చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, నాకు మీ మీద ఎటువంటి కక్షలు కానీ ఎటువంటి విషయంలో మీ మీద కోపం లేదు. నేనేం చెప్తున్నానంటే, ఒక్క స్త్రీకి ఇజ్జత్ పోయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా స్త్రీమూర్తులకి అక్కడ ఇజ్జత్ పోయినట్టే. ఒకసారి అక్క మీరు అనే మాట ఎట్టుందంటే, మా అన్న తెలంగాణ కోసము ఒక తప్పు మాట మాట్లాడితే గన్ను తీసుకొని వచ్చినాడు అన్నది. ఓకే, బాగుంది, అంతటితో ఆపేయచ్చు కదా. నువ్వేమన్నా పెన్ను తీసుకొని వచ్చినావా తెలంగాణ కోసము? నువ్వు గొజ్జోడివి అని అవతల పర్సన్ అనే ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకున్నారా? తిరిగి ఆ పర్సన్ నేను గొజ్జొన్నా మొగొన్నా చూపిస్తా రమ్మంటే తదక ఎక్కడ పెట్టుకుంటారు? నా ప్రశ్న. ఇది ఒక స్త్రీమూర్తికి విలువలు పోతే మిగతా స్త్రీమూర్తులు కూడా విలువలు పోయినట్టే కదా. దయచేసి రాజకీయం చెయ్యండి, రాజకీయంగా చెయ్యండి. పర్సనల్గా మీరు అటాక్ చేయొద్దు, పర్సనల్ విషయాలు మాట్లాడొద్దు. ఒకసారి మీరు అవతల పర్సన్ మాట్లాడేటప్పుడు ఈ మాట అనొచ్చా అనకూడదా అని ఆలోచించి మాట్లాడండి.